మోసం చేశారని పగలు ప్రతీకారం అంటూ వెళ్ళకండి. మౌనంగా ఉండండి. కుళ్ళిన పళ్ళును చెట్టు మోయదు, వాటంతటా అవే రాలి పడిపోతాయి. ఆ పాపం మన చేతికి ఎందుకు? మనం జీవితంలో చేసే తప్పులన్నీ గమనించేది ఇద్దరు. ఒకరు పరమాత్మ, ఇంకొకరు అంతరాత్మ. మన పరిస్థితి బాగున్నంత వరకే, మన శరీరం సహకరించినంత వరకే మనకు విలువ. పరిస్థితి తారుమారైనప్పుడు శరీరం సహకరించిన నాడు ఎవరు పట్టించుకోరు. నేను దేవుడిని కోరుకునేది ఒకటే, నేనంటే నచ్చని వాళ్ళకి నన్ను భారం చేయకు, నాకు నచ్చిన వాళ్ళని నా నుండి దయచేసి దూరం చేయకు దేవుడా. ఎంత గొడవ పడినా మరుసటి రోజు ఏమీ జరగనట్లు నవ్వుతూ మాట్లాడే స్నేహం కానీ ప్రేమ కానీ దొరకడం మన అదృష్టం. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా అది దైవ నిర్ణయం అని భావించు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకు, కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయాల్సిన అవసరం లేదు. కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా మాత్రమే చెడగొట్టవచ్చు. కాసేపు తర్వాత నీరు నిర్మలంగా ఉంటుంది, కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది. చెడు చేసిన వాళ్ళు దానికి తగ్గ శిక్షను తప్పకుండా ఒకరు మిమ్మల్ని శిక్షించారని, బాధ పెట్టారని, కన్నీళ్లు తెప్పించారని వాళ్ళని ఎలా బాధ పెట్టాలి, వాళ్ళని ఎలా శిక్షించాలి, వాళ్ళపై పగ ఎలా తీర్చుకోవాలి అని ఆలోచించకుండా మీ పని మీరు చేసుకుంటూ పొండి. కాలం అనేది ఒకటి ఉంది, ఖచ్చితంగా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని బాధ పెట్టడానికి. జీవితంలో ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. అనుకున్నది జరగకుండా ఉండేదే జీవితం, మనం అనుకోనివే జరిగేది జీవితం. కాబట్టి జీవితంలో ఎక్కువ ఎదురు చూపులు చూడకుండా జరుగుతున్న దాన్ని అర్థం చేసుకుని బ్రతకడమే జీవితానికి అందం. ప్రాణం పోయినా మీకు విలువ ఇవ్వని వాళ్ళ కోసం మీ కన్నీళ్లను వృధాగా రానివ్వకండి. మీకు విలువ ఇచ్చే వాళ్ళ కోసం ప్రాణం పోయేలా ఎడవండి, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళకి మాత్రమే మీ కన్నీళ్ళ విలువ తెలుస్తుంది కాబట్టి.